మాస్టర్స్ ఈరోజు మనము కథ స్టార్ట్ చేసుకునే ముందు అందరికీ ఒక క్వశ్చన్. ఏ స్థితిలో అయితే మీరు ఈరోజు ఉన్నారో, ఈరోజు ఈ కథ వినే టైంకి మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ సిచ్యువేషన్‌లో ఉంటామని? అంటే ధ్యానంలోకి వస్తామనుకున్నారా? లేకపోతే ముందే వచ్చుండేవాళ్ళం ఇప్పుడు రామనుకున్నారా? లేకపోతే మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ బట్టి ఎప్పుడైనా అనుకున్నారా మేము ఈ స్టేజ్‌లో ఉంటామని? ఎదుగుతున్నప్పుడు ఉంటాయి గదా ఆలోచనలు. లేకపోతే కొత్తగా పెళ్ళైనప్పుడు గానీ, ఎప్పుడైనా ఏ స్థితిలో అయితే మీరున్నారో మీ హెల్త్ సిట్యుయేషన్ గానీ, మీ చుట్టాల వల్ల మీకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, మీ ఇంట్లో వాళ్ళ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా మీరెప్పుడైనా లైఫ్‌లో అనుకుని ఉన్నారా? ఇలాంటిది ఒక రోజొస్తదని? 99% 99% మంది అనుకోరు, ఊహించుండరు. ఈ సిట్యుయేషన్‌లో ఉన్నామని. స్పెషల్లీ ఈ ధ్యాన మార్గంలో వచ్చిన వాళ్ళైతే అసలే అనుకోరు. ఇలా ధ్యానాలు జేసుకుంటామని. ఎందుకంటే మనమందరం ధ్యానం అంటే ముసలోళ్ళు చేసుకునేది, సన్యాసులు చేసుకునేది అనుకుంటాం గానీ, మనం ఈ మార్గంలోకొస్తామని మనం అనుకోం. కానీ మన లైఫ్‌కి మన జీవన ప్రయాణం ఒక మలుపు అనేది ఒకటొస్తది అందరికి. ఎందుకొస్తది అని మనకు తెలీదు. దానికి సంబంధించిన కథ ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారు. అతనికి అంటే రాజులంటే వాళ్ళ నాన్న రాజులు, తాతయ్య రాజులు అందరూ రాజుల వంశం గదా అది. వాళ్ళకి అది తప్పితే ఇంకేం తెలీదు. వాళ్ళు మామూలు మనుషుల్లాగా బ్రతకలేరు రాజులు. వాళ్ళేం జేస్తారు చిన్నప్పటి నుంచే అందులో మగవాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళని ఆ రాజవంశానికి తగ్గట్టుగా బాగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి చిన్నప్పటి నుంచి కావాల్సిన చదువు, విద్య, ఈ ఈ ఖడ్గం యూజ్ చేసే విధానం అంతా చూపిస్తారు. యుద్ధాలకి రెడీ చేస్తారు బేసిక్‌గా. సో, ఆ రాజు ఎవరైతే ఉన్నారో అతను జీవితం మీద విసిగిపోయాడు. చిన్నప్పటి నుంచి చూసి చూసి తనకి సాధారణమైన జీవితం కావాలి. విసుగొచ్చేసి ఒకరోజు ఒక నది ఒడ్డున వాకింగ్ చేస్తున్నాడనమాట. అంటే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎంత విసుగొచ్చేసిందంటే జీవితం మీద ఆయన నగలన్నీ తీసి పారేస్తున్నాడు. ఆయన వెనక సైన్యం వస్తది కదా! సెక్యూరిటీ గార్డ్‌లొస్తారు కదా! అతన్ని రానివ్వలేదు. రావద్దని జెప్పాడు. అక్కడే ఉండండి. నేను నడుచుకుంటాను. ప్రశాంతత కావాలి నాకు అనుకున్నాడు. అనుకుని అలా నడుస్తూ వెళ్తున్నాడు. ఎక్కడికెళ్తున్నాడో తెలీదు. కానీ జీవితం మీదయితే విరక్తొచ్చింది. మనము ఇటువైపు నుంచి చూసి అనుకుంటాం గదా! రాజుకి అబ్బా! ఎన్ని డబ్బులున్నాయో, ఒంటి నిండా నగలు, సేవకులు, వాళ్ళకి ఏమి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఎంత హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళకుండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఆయన సైనికుల్ని అక్కడ దూరం ఉంచేసి, అతని బాడీగార్డ్స్‌ని దూరం ఉంచేసి, నడుచుకుంటూ ఆ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంటే బీచ్‌లో అనుకోండి. నడుచుకుంటూ వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఆడుకుంటున్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలేమో పిచ్చి గూడు అదే మట్టి గూడులు కట్టుకుంటారు కదా! బీచ్ దగ్గర ఏం చేస్తారు ఇట్లా చెయ్యి పెట్టి ఇట్లా మట్టంతా కప్పుకొని గూడు కడతారు కదా! ఇల్లు కట్టుకుంటారు కదా! అట్లా కట్టుకుంటున్నారు. అయితే ఆళ్ళ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ముగ్గురిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కదా! ఆ అబ్బాయి ఆకతాయిగా అల్లరి చిల్లరగా ఉన్నాడనమాట. ఆ అబ్బాయి ఏం చేశాడు, ఈ ఇద్దరు అమ్మాయిలు కట్టుకుంటున్న గూడ్లని పడగొట్టేశాడు. అందులో ఒక అమ్మాయి బోరున ఏడుస్తుంది. 8, 10 ఏళ్లుంటాయి అందరికి కలిపి. అంత కష్టపడి నీళ్లు మోసుకొచ్చి కట్టుకుంటారు గదా గూడు. ఇప్పుడు మట్టితో, ఇసుకతో అవ్వదు గదా! నీళ్లు తీసుకురావాలి, ఆ నీళ్ల మీద ఇట్లా పెట్టాలి, ఆ చేత్తోటి ఇలా అనాలి, చెయ్యంతా గోర్లల్లోకంతా ఇసుక వెళ్ళిపోద్ది. అదొక రకమైన కష్టం. అది పాపం పిల్లలకి ఆ టైంలో. ఆ కష్టం పడుతూ అది కట్టుకునేటప్పటికి ఒక అమ్మాయి బోరున ఏడ్చింది. ఇంకో అమ్మాయి ఉంది. ఆ ఇంకో అమ్మాయి అబ్బాయి దగ్గరికెళ్ళి అరవలేదు, తిట్టలేదు. "నీకు బుద్ధి లేదా? నువ్వు ఇలాంటి పని చేశావు. నీ కాళ్ళు ఇరగ్గొడతా, మా అమ్మకి జెప్తా, మా నాన్నకి జెప్తా. ఇప్పుడు కట్టు తీరాల్సిందే" అట్లేం మాట్లాడలేదు. దగ్గరికెళ్ళి, "నువ్వు చేసింది తప్పు చూసావా? ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో? ఆ అమ్మాయి ఏడుస్తుంది. తను కష్టపడి కట్టుకున్న దానికి నువ్వు దాన్ని సరిచేయాలి. నువ్వు తప్పు చేసావు కదా! సరిచెయి. నిన్నేమి అనట్లేదు. దా ఎళ్లి నీళ్లు తీసుకురా. ఇద్దరం కలిసి కడదాం తన ఇల్లుని" అని చెప్పి ఒక పెద్ద మనిషిలాగా, అంటే చిన్నపిల్లలు అలా మాట్లాడరు అది. చిన్నపిల్లలు కింద దొర్లి ఏడవడము, లేకపోతే ఇంకేదో విసిగిస్తారు గదా! ఏమి చేయకుండా అంత చక్కగా బుద్ధిగా చెప్పిందతనికి. అరవలేదు. వాయిస్ చాలా కామ్‌గా ఉంది. విసుక్కోలేదు.
చిరాకు పడలేదు. "నువ్వు పిచ్చోడివి. నువ్వు హ్మ్, అని మాటలనలేదు. ఏమీ అనలేదు. హాయిగా, హ్యాపీగా, ప్రశాంతతతో మాట్లాడింది. రాజుగారు అది చూసారు అదంతా. ఆ సిట్యుయేషన్ అంతా, ఆ సీన్ అంతా చూసారు. ఆయన ఒడ్డున నడుస్తున్నప్పుడు. అతను చాలా ఇంప్రెస్ అయ్యాడు ఆ అమ్మాయితోటి. "ఏ అమ్మా ఇటు రా" అన్నాడు. "ఏంటండి" అంది. "నీ పేరేంటి?" అన్నా. "నా పేరు నిర్మల" అంది. "ఏం చేస్తావు నిర్మల?" అన్నాడు. "నేనిక్కడ పక్కనే ఊర్లో ఉంటానండి. నాకు కొంతమంది అక్కలు, చెల్లెలు ఏదో చెప్పింది. మా అమ్మ, నాన్న ఈ పని చేసుకుంటారు. తిను నా ఫ్రెండు. ఈ అబ్బాయి కూడా మా ఇంటి పక్కన ఉంటాడు. మేమందరం ఆడుకోవడానికొచ్చాము. ఇతను ఇలా చేశాడు" అని చెప్పి నెమ్మదిగా, నిదానంగా, అక్షరాలు కరెక్ట్‌గా వాడుతూ అంటే ఎక్కువ మాట్లాడకుండా, హడావిడి పడుతూ ఇదండి, అదండి, అలా చెప్పకుండా నెమ్మదిగా తన ప్రాబ్లమ్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇతను చాలా ఇంప్రెస్ అయ్యాడు. "మీరెవరండి?" అని ఆ అమ్మాయి తిరిగి ప్రశ్నించింది. అతనికి ఇష్టం లేదు. రాజుగారని చెప్పడం ఇష్టం లేదు. నేను పలానా ఏదో ఏదో రీజన్ చెప్పి హ్మ్. "మీ అమ్మా, నాన్నని కల్పిస్తావా?" అని అడుగుతాడు రాజుగారు. ఓహ్! దానిదేముందండి పక్కనే ఉంది మా ఊరు తీసుకెళ్తాను అంటే, అతనంటాడు, "ఈరోజు కాదు నేను ఇంకో రోజొస్తాను" అంటాడు. అనేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో తెలీదు గానీ, ఆ అమ్మాయి నిర్మల అనే అమ్మాయి బాగా మనసులో ఉండిపోయింది రాజుగారికి. కొంతమంది ఇంపాక్ట్ అట్లా ఉంటది గదా! కొంతమందిని కలవంగానే అబ్బా! భలేగా అనిపిస్తది. తెలియకుండానే ఆయనకి అది ఒక పాఠం నేర్పించింది ఆ చిన్న పిల్ల. ఎప్పుడైతే జీవితం మీద విరక్తి పుట్టి నగలన్నీ ఒడ్డు మీద పారేసుకుంటూ వెళ్ళిపోయాడో, అతనే మళ్ళీ ఇంటికెళ్ళి అంటే వాళ్ళ రాజ్యంకెళ్ళి రాజ్యాన్ని సవరించడం మొదలెట్టాడు. ముందులాగా విసుక్కోకుండా, చిరాకు పడకుండా ఏదైనా పద్ధతిగా చెప్పడం నేర్పించాడు. నేర్చుకున్నాడు, నేర్పించాడు పక్కన వాళ్ళకి కూడా. ఇప్పుడు కొంతమంది బుద్ధి లేని పనులు కొంతమంది చేస్తారనుకోండి. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ ఉన్నారు. ఒక పని పక్కన వాళ్ళు ఏదైనా చెప్పితే వాళ్ళు సరిగ్గా వినరు, అర్థం కాదు. అన్ని పనులు మీరు బిజినెస్‌లో చూసుకోలేరు. అప్పుడేం చేస్తారు అరుస్తుంటారు. ఇంట్లో ఆడవాళ్ళైనా సరే. పిల్లలకి ఒక పని చెప్తే ఇదెక్కడ, అదెక్కడ, అదెక్కడ అని మన్నే తిరిగి అడుగుతారు. ఆడవాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు ఇంట్లో. నీకు ఏ పని చెప్పినా చేత కాదు అని. భర్త మీద అరుస్తారు, పిల్లల మీద అరుస్తారు. ఎందుకంటే వాళ్ళు అందుకొని చేయలేరు ఆ పనిని. అట్లానే ఈ రాజుగారు గూడా అతని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మంచి లెసన్ నేర్పించారు. ఈ అమ్మాయి నిర్మల అనే అమ్మాయి ఆయనకి మనసులో చాలా ఉండిపోయింది. అయితే ఈ రాజుగారికి ఏం ప్రాబ్లమ్స్ అనుకున్నాం గదా! మొదట్లో. ఈ రాజుగారికి ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏంటి అంటే ఆళ్ళ కొడుకు. రాజుగారి కొడుకు రాజవంశానికి వారసుడు. నెక్స్ట్ ఈయన తర్వాత రాజు అవ్వాల్సినవాడు. అతనెంత స్ట్రాంగ్‌గా ఉండాలి, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ఆలోచించే విధానం మారాలి. అలానే అతను బిహేవియర్ గూడా మారాలి. అందరికి ఏదో ఒక ప్రాబ్లమ్ ఇస్తాడు. అన్నీ ఇచ్చే భగవంతుడు ఇతనికి ఆ అబ్బాయినిచ్చాడు. ఏం చేస్తాడు ఆ అబ్బాయిని? కొట్టలేడు, తిట్టలేడు. రాజకుమారుడు. వేరే వాళ్ళ ఆధీనంలో పెరుగుతాడు. ఎందుకంటే వీళ్ళకంత టైం ఉండదు గదా! రాజులు, రాణులకి ఎక్కడ టైం ఉంటది పిల్లల్ని పెంచే టైము? ఉండదు. వాళ్ళ బాధ్యతలు వేరే. వేరే వాళ్ళ చేతుల్లో పెరుగుతుంటారు. వినట్లేదు. మొండిగా ఉన్నాడు. పా ఒక 18, 20 18 ఏళ్ళ దాకా వచ్చుంటాయి. ఇక ఈయనకేమొచ్చింది? గుర్తొచ్చింది. ఆయన అమ్మాయి నిర్మల గుర్తొచ్చింది. నిర్మలంగా, చక్కగా, శాంతంగా ఉంది. ఆ పిల్లవాడిని కన్విన్స్ చేసింది. అయితే రాజవంశంలో పుట్టిన వాళ్ళు రాజవంశీకులనే పెళ్లి చేసుకోవాలి. అదొక రూల్ అప్పట్లో. ఎందుకంటే ఇళ్ళు 2 మ్యాచ్ అవుతాయి. ఫ్యామిలీస్ 2 మ్యాచ్ అవుతాయి అని అప్పుడేదో అట్లా ఉండేది. ఈ రాజేం జేస్తాడు, నా అబ్బాయిని మార్చాలి అంటే ఈ అమ్మాయి ఒక్కడితే నాకు ఆఖరి మార్గం. ఇంకెందుకంటే నాకు తెలిసి ఏ అమ్మాయి గూడా ఇతనితో ఉండదు. ఆకతాయిగా ఉన్నాడు. ఏ శ్రద్ధ లేదు. ఏది చెయ్యట్లేదు. పోనీ అట్లా అని ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే అది లేదు. ఊరికే అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు అని విపరీతమైన బాధ ఆ రాజుగారికి. అందుకేం జేశాడు, ఈ నిర్మల అనే అమ్మాయి ఉంది కదా! ఆ అమ్మాయి ఇల్లు అప్పుడు చెప్పింది గదా! ఆ ఒడ్డునెళ్ళిన ఈ పక్కనే ఊర్లో ఉంది. వాళ్ళ నాన్న అన్ని డీటెయిల్స్ చెప్పింది గదా! అక్కడికెళ్ళి అతని కనిపించి ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. అంటే ఏంటి ఎదురించి కస్టమ్స్ ఆ రూల్స్ అన్నీ ఎదురించి రాజకుమారి కాకపోయినా ఆహ్, ఆ అమ్మాయిని పెళ్లి జేస్తాడు ఆ అబ్బాయితోటి. అతనికి చాలా నమ్మకం. ఇది ఈ టైంలో ఈ అమ్మాయే హెల్ప్ చేస్తదని. మారుస్తదని ఆశ. ఈ అమ్మాయికి ఏమీ తెలీదు. మామూలుగా మామూలు ఇంట్లో ఉండే పిల్ల గదా! రాజవంశంలో ఏం చేయాలో ఏం తెలుస్తది? పద్ధతులు తెలీవు. ఏవి తెలీవు. నెమ్మదిగా ఓపికగా విసుక్కోకుండా తెలుసుకుంది. తన బాధ్యతలు గూడా తెలుసుకుంది.
అలానే ఇప్పుడు భర్తని జూసింది. భర్త ఎలా ఉన్నాడు? 22 ఏళ్ళకి పెళ్లి చేసేస్తారు. ఆ అమ్మాయికి 18 ఎంతో ఉంటాయి. 17, 18, 16 ఏళ్లుంటాయి. ఇక ఏం చేయాలి? ఏం చేయలేని పరిస్థితి. ఆకతాయిగా ఉన్నాడు. అన్నీ తెలుస్తుంది. అయితే తిను నెమ్మదిగా బాధ్యతలు నేర్చుకోవడం మొదలెట్టింది. యువరాణిగా ఉండాలంటే ఏమేం బాధ్యతలు నేర్చుకోవాలని నెమ్మదిగా మంచి చురుకైన పిల్లే గదా! బాగా నేర్చుకుంది. ఆ నేర్చుకునే సమయంలో తనకర్థమైందేంటంటే, తన ఉండే ఇంటికి, ఇక్కడుండే ఇంటికి చాలా తేడా ఉంది. కదా! అక్కడ ఎక్కడ పడితే అక్కడికెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఇవన్నీ చేయలేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజల్నెప్పుడు దృష్టిలో పెట్టుకొని పని చేయాలి. తనకు కొంచెం ఆహ్, చికాకులుగా అనిపించింది. అంటే ఎప్పుడు శాంతంగా, నిర్మలంగా ఉండే ఆ నిర్మలకి తనకు కూడా తెలిసింది. కొంచెం ప్రెషరొచ్చిందనమాట. కొంచెం టెన్షన్‌లాగా వచ్చింది కొద్దిగా. ఆ టైంలో ఏంటి బౌద్ధ మతత్వం గురించి స్ప్రెడ్ చేసేవాళ్ళు. అంటే అంత హ్మ్, దాని గురించి ధ్యానం గురించి అవన్నీ చెప్పేవాళ్ళు కొంతమంది కనిపిచ్చారు. అలానేం చేసింది ఆ బుద్ధుడి ఆశ్రమానికి వెళ్తానని వాళ్ళ మావగారికి చెప్పింది. మంచి పనేగా ఏముంది వెళ్ళు అన్నాడు. కానీ ఒక్కర్తే ఆ రోజుల్లో ఒక్కళ్ళే వెళ్ళలేరుగా. భర్తనడిగింది. మీరు వస్తారా అని. నేను రాను. నువ్వు వెళ్లి నేర్చుకొని ఏదైనా ఉంటే నాకు చెప్పు అంటాడు అతను. బలవంతం పెట్టలే భర్తని. "నువ్వు రావాలి. నువ్వంటే నాకిష్టం. నేనంటే నీకిష్టమైతే నువ్వు రావాలి. నేను నీకోసం ఎంత త్యాగం చేశాను. నువ్వు నాకు త్యాగం చేయవా? ఈ ఒక్క పని చేయలేవా? నిన్నెప్పుడు పెళ్ళైన తర్వాత ఏం అడగలేదు." ఏ డైలాగులు లేవు. "వస్తావా? రావా?" "రాను. నువ్వెళ్ళు" అన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ మామగారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆహ్, బాడీగార్డ్స్ ఉంటారు కదా! వాళ్ళతో పాటు వెళ్లి ఆశ్రమంకెళ్ళింది. ఆశ్రమంకెళ్ళిన తర్వాత అక్కడ యువరాజు ఎవరైతే ఉంటాడో అతను యువరాజు కాదు. మన బౌద్ధ మతం తెలిపేవారు. బుద్ధుడి ఆశ్రమంకే ఎళ్ళింది యాక్చువల్‌గా. కానీ బుద్ధుడిని డైరెక్ట్ కలవలేదు. వేరే వాళ్ళని చెప్పారన్నమాట. "నువ్వు యువరాణిగా అయినా నువ్వక్కడ ఉండకూడదు. అట్లా ఇట్లా ఉండకూడదు" అని మామూలు సాదాసీదా బట్టలు నగలన్నీ తీయించేసి, మామూలు బట్టలుంటాయి గదా! కాషాయం బట్టలు ఆడవాళ్ళకి అది ఇచ్చేసి, అది కట్టుకొని ఉండమన్నారు. ఎంతో భారం తగ్గినట్టు అనిపిచ్చింది. తర్వాత అలానే అక్కడ కొన్ని రోజులుండి బుద్ధుడిని కలిసింది ఒకరోజు. బుద్ధుడిని కలిసినప్పుడు అడిగిందనమాట. "ఏంటి లైఫు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి మారాను." అంటే బుద్ధుడంటాడు ఒక మాట అంటాడు. మనం ఎప్పుడైనా సరే ఎంత పెద్దయినా, నువ్వెంత గొప్పయినా, ఎంత కాకపోయినా ముసలితనం, మరణం అలానే హ్మ్, ఆహ్, అనుకోని స్థితిలో వచ్చిన పరిస్థితులు తప్పవు అని చెప్పాడనమాట. ఈ 3 తప్పవు. ఓకే. సో, ముసలితనం తప్పదు. మరణం తప్పదు. అనుకోని స్థితిలో వచ్చిన పరిస్థితులు. అంటే ఈ అమ్మాయి ఎప్పుడైనా కలగనిందా యువరాణి అవుతానని? అన్నిటిని కాపాడేది ఇంకొకటుంది. ఏంటి అంటే మనమంతా ఇప్పుడు భగవంతుడిని ధ్యానం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇవన్నిటికి కుదిరినదేంటంటే అనారోగ్యం కూడా ఒకటి స్టార్ట్ అవుతది. ఫస్ట్ అనారోగ్యం, ముసలితనం, మరణం, అనుకోని స్థితిలో ఉన్న సంఘటనలు. ఈ 4 ఓకే. ఎంత భగవంతుడిని నువ్వు ఎంత ప్రే చేసినా, ఎంత ధ్యానంలో చేసినా కొన్ని సిట్యుయేషన్స్ అయితే తప్పవు. అందుకనే కథ మొదలైనప్పుడే అడిగా గదా! మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో, ఇలాంటి సిట్యుయేషన్‌లో వస్తారనుకుంటామా అని అనుకోము. అలానే ఈ 4 విషయాలని బుద్ధుడు చెప్పాడు. అవి తప్పవు. ప్రతి మనిషికి అవి తప్పవు అని. తనకి బాగా నచ్చింది. ఇంటికి అక్కడ 10 రోజులో, 15 రోజులో ఉంది. ఇంక ఇంటికి బయలుదేరాలి కదా! ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండలేదు కదా! పెళ్ళైన ఆవిడ, అమ్మాయి భర్తను వదిలేసి అట్లా ఉండడం గూడా మంచిది కాదు. బాగా నచ్చింది. ఇంటికెళ్ళింది. ఇంటికెళ్ళేటప్పుడు దారిలో ఆలోచిస్తుంది. చిన్నప్పుడు తను పిచ్చిగూడు కట్టుకున్నప్పుడు అదే ఒడ్డున కట్టుకుంటున్నప్పుడు ఎప్పుడైనా అనుకుందా తను యువరాణి అవుతుందని? అనుకోలే. ఎప్పుడైనా యువరాజు ఎవరైతే ఉన్నాడో ఆ టైంలో ఎప్పుడైనా అనుకున్నాడా ఈ సాదాసీదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని? అనుకోలే. మీ లైఫ్‌లో గాని, మీ చుట్టుపక్కన లైఫ్‌లో గాని కంపల్సరీగా ఇలాంటి వాళ్ళు కొంతమందుంటారు. మీరు జీవితంలో ఎప్పుడూ అనుకోనుండరు వాళ్ళు ఆ స్థితికెళ్తారని. వాళ్ళెళ్ళుంటారు. అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఇబ్బందులు పడి పెద్దయ్యాక బాగా సెటిల్ అయిన వాళ్ళుంటారు.
లేకపోతే బాగా సెటిల్ అయ్యి బాగా చితికిపోయిన వాళ్ళు గూడా ఉంటారు. బాగా కింద పడిపోయిన వాళ్ళు గూడా ఉంటారు. అన్ని రకాల మనుషులు వాళ్ళెప్పుడూ అనుకోరు. ఇట్లా అవుతారు. ఈ స్టేజ్‌కొస్తారని. ఈ అమ్మాయికి ఆ రోజు పందెం కాస్తే ఈ అమ్మాయి యువరాణి అవుతదని ఎవరు పందెం గూడా గాయరు. ఎందుకంటే ఈ నార్మల్ అమ్మాయి యువరాణి ఎట్లయిద్ది అనుకుంటారు. ఒక బెట్ కట్టాలన్నా గూడా కట్టరెవరు. ఆ రూ. 50 గాదు గదా! 50 పైసలు గూడా బెట్ కట్టరు. ఎందుకంటే డబ్బులు దండగ. ఎట్లయిద్ది ఆ అమ్మాయి నార్మల్ ఇంట్లో పుట్టిన అమ్మాయి ఎట్లా అవుద్ది యువరాణి? అందుకనే లైఫ్‌లో ఎప్పుడైనా సరే స్థితి సడెన్‌గా మారిపోవచ్చు. అందుకనే ఈ 4 స్తంభాలు అనారోగ్యం, ముసలితనం, మరణం, అన్నిటికంటే ముఖ్యంగా పరిస్థితులు మారడం. కంప్లీట్ టర్న్ అవ్వచ్చు. ఎప్పుడైనా అవ్వచ్చు. దానికి రెడీగా ఉండాలి. ఈ 4 తీసుకెళ్ళి భర్తకి చెప్పింది. ఈ 4 స్తంభాలు 4 ఉన్నాయి. 4 స్తంభాలు. ఓకే. భర్తకు కూడా నచ్చింది. నెమ్మదిగా ఆ భర్త కూడా ఇలాగ ఇవి 2, 3 సార్లు అట్లా వెళ్ళడము, ఇంటికి రావడము, అక్కడ విషయాలన్నీ ఇక్కడ చెప్పడము. నెమ్మదిగా భర్త కూడా మారాడు. అతను ఎళ్ళడం మొదలెట్టాడు ఆశ్రమానికి. అదో పెద్ద వింత. ఎప్పుడు ఆకతాయిగా తిరిగేవాడు, సీరియస్‌నెస్ లేనివాడు స్టార్ట్ అయ్యాడు. ఆశ్రమానికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. రాజు ఎంత సరదా పడిపోయాడో, మా కొడుకు ఇట్లా ఎళ్ళాడు అని. ఏమీ లేదు. ఓపిక పట్టి ఆ అమ్మాయి నెమ్మదిగా చేసుకుంటూ వచ్చింది. ఏ రోజు కూడా ఒత్తిడి పెట్టలేదు. హ్యాపీగా నెమ్మదిగా చేసుకుంటూ వచ్చింది. అలా చేసుకొనొచ్చేటప్పటికి ఆఖరికి అతను తన విలువ తెలుసుకున్నాడు. అంటే తను ఎంత విలువైన పొజిషన్‌లో ఉన్నాడని ఆ రాజుగారికి హ్మ్, దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని యువరాజుగా ఎట్లయితే కావాలో అలా ఉన్నాడు. అంతే కాకుండా ప్రతి ఊరికి వెళ్ళి ఇలాగా బౌద్ధ మతత్వం ఆహ్, బౌద్ధ మతాన్ని స్ స్ప్రెడ్ చేయడానికి అంటే బాగా అందరికి తెలిసేటట్టు చేయడానికి ఈ జీవితం సంసారంలో నిర్వాణ పొందడానికి కావాల్సిన శక్తులన్నీ అంటే అమర్చారనమాట. అంటే ఏంటి కావాల్సినవి ఏవైతే ఉంటాయో వసతులు ఫస్ట్ ఆశ్రమాలుండాలి కదా! ప్రతి గ్రామంలో. ఆశ్రమం ఉంటేనే అది స్ప్రెడ్ అవుతది. అందరూ వస్తారు. అందరికీ ఊర్లు ప్రయాణం చేసే అంత ఓపిక ఉండదు కదా! అంత డబ్బులు గూడా ఉండవు. ప్రతి ఊర్లో ఆశ్రమాలు కట్టి, ప్రతి ఊర్లో ఈ చౌల్ట్రీలు కట్టి, ఎక్కడైతే వాళ్ళు ఉండగలరో, మనుషులు ఉండగలరో, అలాంటి పనులు మంచి మంచి పనులు చేసి, ఆ యువరాజు గారు ఈ నిర్మల వల్ల ఎంతో మార్పు చెంది పెద్ద స్థితికి వెళ్ళాడు. యువరాజు కాస్త సామ్రాట్ అయ్యాడు. అశోక చక్రవర్తి టైము కథ ఇది. బౌద్ధత్వము, అశోక చక్రవర్తి టైంలో అందరూ ఆహ్, ఇవన్నీ యుద్ధాలు జరిగినప్పుడు, అవన్నీ జరిగినప్పుడు ప్రిపేర్డ్‌గా ఉండాలి గదా! ఆ టైంలో జరిగిన కథ ఇది. నిజంగా మన చరిత్రలో ఉన్న కథ ఇది. సో, ఏంటంటే లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడొస్తాయో తెలీదు. ఆ సిట్యుయేషన్స్‌ని తట్టుకోవడం, అలానే అనారోగ్యం ఎప్పుడొస్తదో తెలీదు. అలానే ముసలితనం చూస్తూ ఉండంగానే అప్పుడే మనకి ఇన్నేళ్ళా అనిపిస్తది. ఆలోచించండి ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి ఆలోచించండి. మొన్న ఈ మధ్య న్యూ ఇయర్ వచ్చింది అనుకున్నాం. అంత లోపల సగం అయిపోయింది గూడా. మళ్ళీ ముందుకెళ్తున్నాం. ఇంకొక 6 నెలలైతే ఇంకో న్యూ ఇయర్ వచ్చిద్ది. అలా వస్తూనే ఉంటాయి. అందుకనే ముసలితనం చూడకుండానే కళ్ళ ముందు పిల్లలు పెద్దగా అయిపోతారు మనకి. మనం ముసలివాళ్ళు అయిపోతూ ఉంటాం ఇంకా. సో, ముసలితనం అన్నిటికంటే ముఖ్యంగా పరిస్థితులు. ఎప్పుడు ఎట్లా మారతాయో గూడా తెలీదు మన జీవితంలో. సో, దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ.